నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలను బంగ్లాదేశ్ తీవ్రవాదులు టార్గెట్ చేశారు। హిందువుల పట్ల మైనారిటీలపై దారుణంగా వ్యవహరిస్తున్న మహ్మద్ యూనస్ ప్రభుత్వం తీరును బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా ఎండగడుతూ ఉన్నారు। దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బంగ్లాదేశ్ తీవ్రవాదులు సువేందు అధికారిని మట్టుబెట్టాలని ప్లాన్ చేస్తున్నాయని ఇండియా టుడే నివేదిక పేర్కొంది। బంగ్లాదేశ్కు చెందిన 4 జిహాదీలు సువేందు అధికారి ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారు। బంగ్లాదేశ్కి చెందిన ఒక ఇస్లామిక్ మత ఛాందసవాద బృందం దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసింది। బంగ్లాదేశ్కి చెందిన ఒక గ్రూపుతో సంబంధం ఉన్న 4 వ్యక్తుల సువేందు నివాసం ఉండే తూర్పు మెదినాపూర్లోని కాంటాయిలో రెక్కీ నిర్వహించారు। జిహాదీలు ఆ ప్రాంతాన్ని, బీజేపీ నాయకుడి నివాసాన్ని ఫోటోలు తీశారు। సువేందు అధికారి బంగ్లాదేశ్లో హిందువుల వేధింపుల గురించి గళం విప్పారు। యూనస్ ప్రభుత్వ హయాంలో ఛాందసవాదులు రెచ్చిపోయారని, తీవ్రవాదుల ప్రభుత్వమని నిందించారు। దీన్ని జీర్ణించుకోలేని బంగ్లా తీవ్రవాదులు సువేందు అధికారిని టార్గెట్ చేశారు। అయితే ఈ బెదిరింపులకు తాను భయపడడం లేదని, ప్రజలే తనను కాపాడతారని సువేందు అధికారి చెబుతూ ఉన్నారు। గతంలో సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ కూడా తనపై దాడి చేశాయని, ఇప్పుడు ఉగ్రవాదులు దాడి చేయాలనుకుంటున్నారన్నారు। ఇంతకు ముందు తనను కాపాడిన వాళ్లే మళ్లీ రక్షిస్తారని సువేందు అధికారి ధైర్యంగా చెప్పారు। ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం సువేందు అధికారికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఐబీ అధికారులు కోల్కతా పోలీసులను, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు। ఆయన నివాసం చుట్టూ భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలందాయి। సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా Z+ సెక్యూరిటీ ఉన్న ఆయనకు మరింత సెక్యూరిటీ పెంచాలని కేంద్రం నుండి ఆదేశాలు వచ్చాయి।